కాశ్మీర్లో ఐస్ కొండల్లో కూర్చున్నట్టుంది మన ఎస్వి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్. ఎస్వి కృష్ణారెడ్డి గారు, రామోజీ గారు, ఈనాడేంద్ర రామ్మోహన్ గారు, నా మిత్రుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఉంటే ఈ ఫంక్షన్ చూడండి. మనం ఎంతకాలం ఉంటుంది ఇట్లాంటి మంచి ఫంక్షన్. ఓన్లీగా సినిమా ఇండస్ట్రీ అందరం కూడా ఎంత సంతోషంగా పండుగ చేసుకుంటున్నాం. మన కృష్ణారెడ్డి గారి జన్మదినం. నేను ఒకటే చెప్తున్నాను, దాదాపు 35-40 ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి మహానుభావులు ఉండబట్టి బ్రహ్మాండ సినిమాలు వచ్చినాయి. నిత్యత్వానం పచ్చ కళ్యాణం లాగా ఉండే సినిమా ఇండస్ట్రీ. ఎస్వి కృష్ణారెడ్డి గారు ఏ సినిమా తీసినా సరే మీరు చూడండి, ఎమ్మెల్యేల ఎదురే పేరవ, గజుడు, ఇంకా చాలా గొప్ప గొప్ప సినిమాలు. ప్రతిదీ కూడా ఒక సినిమా నుంచి ఒక సినిమా నుంచి ఒక సినిమా ఇండస్ట్రీని ఇట్టుకుంటున్న పోయి పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉండగా కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు సినిమా ఇండస్ట్రీకి. ఆయన వల్ల థియేటర్లు, ఒక్కొక్క థియేటర్ 100 రోజుల నుంచి సంవత్సరం ఫీడ్ చేసిన థియేటర్లు చాలా ఉన్నాయి. అటువంటి మంచి దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కలకాలం ఇంకా 100 చిత్రాలు 100 సంవత్సరాల పైన సంతోషంగా ఉండి మళ్ళీ వెనకటి రోజులు సినిమా ఇండస్ట్రీకి రావాలని, మీ ద్వారా కృష్ణారెడ్డి గారి ద్వారా ఇవాళ నుంచి అది స్టార్ట్ అవ్వాలని, నిజంగా మిమ్మల్ని చూస్తుంటే నిజంగా అందరికీ ఆది అదృష్టం. కృష్ణారెడ్డి గారు, శ్రీకాంత్ గారు, పక్కన చక్రవర్తి గారు, ఆలీ గారు, మీరు చూసుకుంటుంటే చూడండి కరెక్ట్గా మీ లైఫ్ మళ్ళీ 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. అన్నిటికన్నా మీకు కృష్ణారెడ్డి గారు మీరు మాకు చెప్పాలి. మీరు చాలా దాచిపెడుతున్నారు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, మీరు ఇట్లానే ఉన్నారు. దానికి రహస్యం ఏందో అందరూ చెప్పాలి. దాని వెనకున్న ఫార్ములా ఏందో అందరూ చెప్పాలి. మీ ఆరోగ్యం లాగానే సినిమా ఇండస్ట్రీ ఇంకా కూడా సంతోషంగా ఉండాలి. మా జర్నలిస్టులు చూడండి, అసలు ఎప్పుడు జరిగింది ఇట్లాంటి ఫంక్షన్? ఎంతకాలం అని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్తున్నాను, మా అందరి తరఫున ఇది మీ జన్మదినం కాదు, మా ఇంట్లో మా బ్రదర్గా తమ్ముడిగా అన్నదలా ఫీల్ అవుతున్నాం. సినిమా ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ చాలా సంతోషించదగ్గ రోజు. కలకాలం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ, ఆ సినిమా తెలియజేయాలని మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొక పెద్దలు 70 చిత్రాలు దర్శకత్వం వెళ్ళినటువంటి 20వ నంబర్ దర్శకుడు మా వేలకి నరసింహారావు గారి నుంచి 2 మాటలు సమయ భావాన్ని దృష్టిలో పెట్టుకుని డాక్టర్ చాలా సత్కరిస్తుంది. ఒకసారి మిగతా ఎవరు రాకండి, అలా కార్యక్రమం జరుగుతున్నప్పుడు దయచేసి. సూపర్. మీరు దగ్గర సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఇందాక చదువుగా చెప్పినట్టుగా ఇంత అద్భుతమైన ఫంక్షన్ ఈ మధ్యకాలంలో నేను చూడలేదు. నేను 1971 నుంచి సినిమా పరిశ్రమలో చూస్తూనే ఉన్నాను. ఆ స్వర్ణయుగం అయిపోయింది అనుకున్నా, మళ్ళీ ఈరోజు స్వర్ణయుగం స్టార్ట్ అయిందని నాకు తెలిసి. ఇంతమంది నిజంగా చంద్రబాబు శ్రీనివాసరావు గారు చెప్పిన అక్షరాలా కరెక్ట్. ఇంతమంది వ్యక్తుల్ని, మంచి వ్యక్తుల్ని వచ్చి కృష్ణారెడ్డి గారి ఫంక్షన్కి, కృష్ణారెడ్డి గారి బర్త్డేకి విషయం చెప్పడానికి వచ్చారంటే అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఏ అందరూ వచ్చిన చూడండి, శ్రీకాంత్ గారు, ఆలీ గారు, చక్రవర్తి గారు, వీళ్ళందరూ ఏదో నాతో పనిచేశారు. నేను వారితో పనిచేశాను. సారీ, నాతో పనిచేయదు కాదు, నేను వారితో పనిచేశాను. ఇందాక మీరు మాట తప్పు చెప్పారన్న డౌట్ ప్రపోజ్ 1951 ఆయన పుట్టితే 75 years అవుతాయి. 61 అన్న డౌట్. అంటే నాది నా ఇయర్ చూసామని చెప్పేశారన్న డౌట్. సార్ ఇంకా గిన్నీస్ వరల్డ్ రికార్డునే ఆలోచించాను, మన వయసును ఆలోచిస్తున్నా. ఆయన నేను చెప్పాను, ఒక ఆఫ్రికాలో లేవు డైరెక్టర్ గారు, మీరు దాచుకోవాల్సిన అవసరం లేదు, ఇవాళ మీ ఏజ్ రివ్యూ చేస్తామని చెప్పాను. దానికి 52 చెప్పారు. నేను నిన్ను వికీపీడియాలో చూస్తే నాకు 61 వచ్చింది. వచ్చిన తర్వాత ఓహో వికీపీడియా ఇస్ కరెక్ట్ అనుకున్నాను నేను. కానీ మీరు వచ్చిన తర్వాత ఎలా చెప్తున్నారు అంటే వికీపీడియా వాళ్ళు 10 ఏళ్ళు ముందే సార్ ఆ నొక్కిన మీరు పద్ధతిగానే ఉన్నారు. ఆయన కాదు, వాళ్ళకి ఇష్టం లేదు 51 అని చెప్పడం.
అందులో 61 అని చెప్పారు. అట్లాగే కృష్ణారెడ్డి గారి సినిమాల గురించి ఈ రోజు చెప్పాల్సింది చెప్పబోతున్న సినిమాలు 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్షన్ చేయడం అంటే నిజంగా సినిమా ఇండస్ట్రీలో రికార్డ్ అండి, ఇంకెవరూ లేరు. తర్వాత అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, నేను 71 నుంచి వచ్చిన తర్వాత విజయ సంస్థలో పనిచేశాను నేను 1 year. చక్రపాణి గారు అండ్ నాగిరెడ్డి గారు అలాగే అనిపిస్తాను. నాకు ఎందుకు ఎప్పుడూ కూడా మీ ఇద్దరు ఇప్పుడు బాపుల బంగారం వచ్చేటప్పటికి ఒకళ్ళేమో స్క్రిప్ట్ రైటర్, ఒకళ్ళేమో డైరెక్టర్. చక్రపాణి గారు వచ్చేటప్పటికి స్క్రిప్ట్ రైటర్ అన్ని ఎవ్రీథింగ్ అండ్ ప్రొడక్షన్ ఆర్గనైజేషన్ నాగిరెడ్డి గారు. నేను సంస్థలు అన్ని పనిచేశారు, వాళ్ళందరూ అండర్స్టాండింగ్ చూసేవాళ్ళు. అలాగే మీ ఇద్దరు కూడా అనిపిస్తూ ఉంటుంది. అలాగే మన మాటల్లో మీరు ప్రభుత్వ చెప్తూ 90 days యాడ్స్ అనే టైటిల్ భిన్నంగా ఉంది 90 days వచ్చే సినిమాకి అని అన్నారు. ట్రెండీగా లేదు అన్నారు. కాదు, ట్రెండ్ను మార్చవలసిన అవసరం సీనియర్స్ ఉన్నది. ఎందుకు అంటే 90 days పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి జనాన్ని రాముడికి తీసుకెళ్తున్నటువంటి టైంలో సీనియర్స్ అన్నా కూడా అలాంటి రూట్లో వెళ్ళకపోతే వేస్ట్. సో ఆయన గురించి అన్నది ఒక మాటలో ఐ థింక్ ఈజ్ ద ఫస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కంటెంట్ ఈస్ కింగ్ అని నమ్మి చేసిన మనిషిని ఒకడే నాకు తెలిసి వాళ్ళు. ఈ బిలీవ్ కంటెంట్ ఎందుకంటే దాని ఎగ్జాంపుల్ ఆడి పీక్ కామెడీ ఆర్టిస్ట్ ఉంది కదా, ఈ బిలీవ్ దిస్ కంటెంట్ మేము వాల్యూ ఇవ్వదు అని గుర్తుపడుతుంటారు. సో మినీ ఎగ్జాంపుల్స్ రైట్. సో ఇప్పుడు ఈ జనరేషన్ అయితే అది పడుతుంది. డెఫినెట్లీ నోబడీ బిలీవ్ ద కంటెంట్, ద బిలీవ్ ద కాంబినేషన్ మోర్ దెన్ కంటెంట్. లాస్ట్ టైం మీతో మంచిగా అడిగాను, ఒకసారి అడిగాను 6 months బ్యాక్ సంథింగ్. మీరు డైరెక్ట్ కావాలి నేను చేయండి, మీరు కంటెంట్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా బాగుంటుందన్నారు. అట్లాగే మీరు ఎమ్మెల్యే గారు ఎక్స్ఎమ్మెల్యే గారి సినిమా సైకిల్ అండ్ డెఫినెట్గా ఆ సినిమా కూడా మీరు తీసిన సినిమా ఆశిస్తూ విష్ యూ అదర్ బెస్ట్ అండ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గారు. ఇప్పుడు సివిల్ ఆఫీస్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారిని మాట్లాడారు. నేను కొంచెం లేట్గా వచ్చాను, డాన్స్ చేస్తున్నాను, అప్పుడు తెలుస్తున్నాను. అంటే నా లైఫ్లో ఈ మధ్య కాలంలో ఇంతమంది ఉండి ఒక కోలాహలంగా ఉంది. వెరీ మచ్ హ్యాపీ ఉంది. అంటే మీ యొక్క రియల్ ఇది ఇక్కడ కనపడుతుంది. ఎంత ప్రతి ఒక్కరిలో ఆనందం, చూసే వాళ్ళ ఆనందం, చేస్తున్న వాళ్ళ ఆనందం. నాకు ఛాన్స్ వచ్చింది, నాకు లైఫ్ ఇచ్చారు, నేను ఆర్టిస్ట్ అని కాదు అన్ని వదిలేసి నాకు ఆల్రెడీ డ్యాన్స్ వస్తుంటే అలా అనిపించింది. ఇదంతా మీరు క్రియేట్ చేసింది సార్. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు దేవుడు ఇంకా ఎక్కువ మీరు ఇప్పుడు దాకా చేసిన జర్నీ ఎంతుందో అంత మళ్ళీ ముందుకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మీలో ఎక్కడ కూడా నెగిటివ్ చూడలేదు సార్. మీ లైఫ్లో కొంతమంది ఏదైనా నచ్చకపోతే గ్రూప్గా చెప్తారు, కానీ మీరు ఏ రోజు అది చెప్పలేదు. అదే మీ క్వాలిటీ సార్. అది నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే పాజిటివ్ చెప్తే నెగిటివ్ అనేది చూడాలి. సో మీకు అన్ని పాజిటివ్గానే ఉంటాయి. మీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇప్పుడు కరెక్ట్గా చంద్రబాబు శ్రీనివాసరావు చెప్పినట్టు వాళ్ళ ఇండస్ట్రీకి నిజంగా ఒక దిక్సూచి కావాలి. ఎందుకంటే ఒక స్టేజ్ పీకి తీసుకెళ్లారు, ఎట్టెళ్ళాలో తెలియట్లేదు, అందరూ సఫరింగ్లో ఉన్నారు. మళ్ళీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మార్పు వచ్చి మళ్ళీ ఒక డ్రైవ్ తీసుకెళ్తే డెఫినెట్గా మళ్ళీ ఇండస్ట్రీకి ఒక దారి చూపెట్టినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రొడ్యూసర్ చేతులు ఏం లేదు సార్, ఫ్రాంక్లీ స్పీకింగ్. ఎందుకంటే ఆ రోజుల్లో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా మమ్మల్ని ప్రతి ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు. ఇవాళ వెళ్ళి ప్రొడ్యూసర్ ఒక క్యాషియర్గా అయిపోయారు. సారీ టు సే. అలా కాకుండా మళ్ళీ కలిసి చేస్తే మళ్ళీ మన ఇండస్ట్రీ పచ్చగా ఉంటుంది. ఎందుకంటే ప్యాన్గా తీసుకెళ్ళింది మన తెలుగు ఇండస్ట్రీ. అలాగే దీన్ని కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్ళి మిగతా ఇండస్ట్రీస్ కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని ఈ ద్వారా ఇది తెలియపరుస్తున్నాను నమ్ముతూ. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సినిమా ఒక క్యారెక్టర్ చేసిన చాలా మంచి పేరు వచ్చింది నాకు, చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఆల్ ది వెరీ బెస్ట్. రావు గారు వెల్కమ్ టు ది గర్ల్స్. రావు గారు బుక్ చేస్తారు సార్. బయటపడదు సార్. ఈయన చాలా ప్రముఖ నిర్మాత, ప్రముఖ పారిశ్రామికవేత్త.
నిర్మాతగా ఎక్కువ సినిమాలు తీరిపోయినప్పటికీ ఈయన దగ్గర కొన్ని వేల మంది జీవనాది పొందుతున్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త గొప్పదమ్మ. ఏడుకున్నవాడ వెంకటరమణ గోవింద గోవింద. అద్భుతం. చాలా కార్యక్రమం ఉంది. దయచేసి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు బీ సీటెడ్ అండ్ బీ కోఆపరేటివ్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు రండి సార్, బాగా కూర్చోండి. ఇప్పుడు శివాజీ రాజా గారి నుంచి వారి అండి. సరే డాక్టర్, మీరు డాక్టర్ మీద ఉండండి ప్లీజ్. డాక్టర్ గారు, నా కన్నడ ఇలాంటి శ్రీకాంత్ గారు అండ్ జేడీ చక్రవర్తి గారు, ఐ వాంట్ టు ఫెలిసిటేట్ మా గిన్నీస్ బుక్, మా తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్. ఆటోమేటిక్ గిన్నీస్ అని వస్తుంది. ఈ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గిన్నీస్ రీచ్ అవ్వాలి. ఇది పనులు అన్నమాట ఈ రికార్డ్స్ లో. వారిద్దరిని వచ్చి వారిని సన్మానం చేయవలసింది మన హీరోయిన్ డైరెక్టర్ గారి సమక్షంలో. రమణ గారు అసలు yes, this is one group photo. సార్, మీ ఇద్దరు కూడా ఫోటోలో ఉన్నారు. హలో, మీ ఇద్దరు ప్లీజ్ జాయిన్. ఈ ఫోటో వాళ్ళు లైవ్ గారు పిలుస్తాము, మరి అలీ గారిని పిలిచాక సుజేత గారిని కోసం శివాజీ అంటే వాడు బాగా అంటే వస్తుంది. సార్ 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 నిర్మాత ప్రసాద్ రెడ్డి గారి మీద మీకు రావాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు లైవ్ మీద కాంప్లిమెంట్ ఇచ్చారు చంద్రబాబు శ్రీనివాసరావు గారు. స్వర్గంలో ఉన్న సౌందర్య తన చెల్లెల్ని పంపించింది అని. నెక్స్ట్ ఇందాక అద్భుతమైన పాటలు రాసి వాళ్ళు ఆరాధించినప్పుడు ఉమాపతి రాజు. వెల్కమ్ టు కమాండర్ డయాస్ టు రిసీవ్ ఇలిస్ట్రేషన్. నెక్స్ట్ ఆలీ దంపతుల సన్మానం. లైవ్ గారు కూర్చోండి, మీరు అనగా ఫోటోలకు ఇబ్బంది అవుతుంది. రఘుబాబు గారు ఎక్కడ అనుకుంటాం. సారీ ప్లీజ్ చెప్పండి సార్. నేను చూసేదండి, నేను వెనకాల కూర్చోండి సార్. చదివేసింది అంటారు మీరు కూడా ఒకసారి సార్ వయసు. ఇది ఇలాగే కంటిన్యూ చేసి మనం కేక్ కట్ చేసుకుందాం ప్లీజ్. ఆలీ దంపతుల సన్మానం.
ఏమైనా ఒకటి చేస్తున్నాం. నిర్మాత, ఇది హైలైట్ పాయింట్. మా నిర్మాత ప్రతాప్ రెడ్డి గారు డైరెక్టర్ గారిని ప్రత్యేకమైన బొకేతో సత్కరిస్తారు. రెడీ. గాలి దంపతుల సన్మానం అయిపోయింది. ఒక నిమిషం ఆగమని వాడు హలో నువ్వు ఆగరాదు, నేను పిలుస్తా కదా. ఇంతమంది ప్రముఖులు వెయిటింగ్ అంటే నువ్వు వచ్చి చూస్తా ఎట్లా? హీరో హీరో విశ్వనాథ్ సార్, నేను ఆర్డర్లో పిలుస్తాను సార్, ప్లీజ్ డూ కొంచెం. ఒక ఇంతవరకు ప్రొడ్యూసర్ గారి ఉండదు. ఓకే. అలాగే ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ డైరెక్టర్ గారిని సత్కరిస్తుంది. అభినందిస్తున్న ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాద్, సెక్రటరీ మిస్టర్ ఆల్రౌండర్ సురేష్ కుండేటి, మా జనార్దన్ వైస్ ప్రెసిడెంట్, గౌరవ అధ్యక్షుడు ప్రభు. సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు, కరెక్ట్? సుబ్బరాజు బొగ్గకి సత్కరిస్తున్నాం. నిజంగా సినిమాలో ఎన్నో సినిమాల్లో చాలా మంచి వేషాలు వేసేస్తాను సుబ్బరాజు. ఇంకా మరి ప్రెసిడెన్స్ పెట్టుకున్నాయా ప్లీజ్ ప్లీజ్. ఓకే. ఓకే ఓకే రెడీ. ఫోటో తీసారా? కొత్త నిమిషం. ఆలీ గారి మిత్ర బృందం డైరెక్టర్ గారిని సత్కరిస్తున్నారు. ఆలీ గారి మిత్ర బృందం. భాస్కర్ 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 డబ్బింగ్ ఇన్ఛార్జ్ బి సుబ్బారావు. ఆయన సినిమాలకు అన్నిటికీ డబ్బింగ్ నిర్వహించినటువంటి వ్యక్తి బి సుబ్బారావు. త్వరగా త్వరగా కావాలి. ఎవరు? డాటా స్టోరీ సిద్ధు గారు గొప్పగా సత్కరిస్తున్నారు. ఒక్క నిమిషం. కేక్ కట్టింగ్ సార్, ప్లీజ్ త్వరగా త్వరగా రండి. మీ పేరేంటండి? రామ్ గోపాల. మా అందరి ఫేవరెట్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి 75th బర్త్డే సందర్భంగా నేను కూడా ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఆయన సెలబ్రేషన్ లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే మనం చూసాము ఆయన సాంగ్స్ అన్ని లిస్ట్ అంతా. అది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇళయరాజా గారికి ఎలా అయితే ఫ్యాన్స్ ఉన్నారో పాటలకి, అలాగే ఎస్వి కృష్ణారెడ్డి గారికి కూడా నేను అలాంటి ఫ్యాన్స్ అనమాట. ఇప్పుడు కూడా ఈటీవీ సినిమా పెట్టుకుంటే అవే పాటలు వస్తూ ఉంటాయి. సో చాలాసార్లు ఇప్పుడు కూడా చూస్తూ అయ్యో ఆ పాట రాలేదు, ఇంకా ఆ పాట రాలేదు అనుకుంటున్నాము. సో ఒక 10 ఏళ్ళు ముందు వచ్చి ఉంటే మేబీ నేను కూడా అందులో ఉండేదాన్నేమో. సార్తో 2 సినిమాలు చేస్తాను, కానీ
ఇంకా సరిపోలేదు అనిపిస్తుంది. సో ఇంకా చేస్తుంటే బాగుంది అనిపిస్తుంది. సో సార్ బట్ మీరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో మీ పేరు చేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీ బర్త్డే సందర్భంగా నేను ఇంకొక కాంప్లిమెంట్ ఏంటంటే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు సార్. సో దట్ ఈస్ వెరీ నైస్. మీరు అలాగే ఉండాలి. మీరు మళ్ళీ మీ 100th బర్త్డే ఎలా ఇంకా ఎక్కువ ఆ బర్త్డే కూడా రావాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. Thank you for your sweet words. Now we are going for the cake cutting. ఈ కేక్ కటింగ్ లో మా కిషోర్ నాటి గారు ఫస్ట్ టైం షూట్. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరూ డయాస్ మీద ఉన్నారు. మా హీరోలు శ్రీకాంత్ గారు, చక్రవర్తి గారు, సంచలన యువ దర్శకులు ఇక్కడ మెడిసిన్ కానీ మన తర్వాత కనిపించలేదు. వశిష్ఠ గారు ఎక్కడున్నారు? వెల్కమ్ వశిష్ఠ, డైరెక్టర్ అండ్ హీరో. ఇక్కడ వశిష్ఠ, ప్లీజ్ వెల్కమ్. ఓకే, అదే ఇవాళ తప్పదు, మా కృషి పెట్టాలి. హ్యాపీ బర్త్డే క్రిష్. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడతాను. తీసుకుంటారు. కిషోర్ గారు ఆల్ ద బెస్ట్. ఆయన వెంటనే కదరా ఆయన చూసిన చెప్తున్నారు. అశోక్ పెట్టిన తర్వాత ఆయన డైరెక్షన్ అన్ని చూపన్నారు. నేను ఏంటి చూసా. థ్యాంక్ యూ. కేక్ తీసేయండి సార్. కేక్ తీసేయండి. హ్యాపీ సార్ టుడే. టుడే సార్ చాలా హ్యాపీగా మురళీ శర్మ గారు వెల్కమ్ సార్. చెప్పాలి మాకు. నాకు మైక్ ఇక్కడ కూడా 1 ఏంట్రా కొంచెం. శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎంత హ్యాపీగా ఉందో చెప్పాలని నా కోరిక. చాలా హ్యాపీగా నిజంగా. అంటే ఈరోజు coming this side. ఓకే చిక్కి అయిపోయింది విశేషం. ఇప్పుడు శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా. చిక్కి ఫస్ట్ చెప్పాను ఇద్దరు ఏం చెప్తాను. హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకు ఎంత సంతోషంగా ఉంది. అదే ఒక్క నిమిషం అండి. ఇక్కడ ఏమంటే హీరో శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు.
శ్రీకాంత్ గారు మాట్లాడతారు. చెప్పండి రా కొంచెం ఏంటి ఏం చెప్పాలి చెప్పు. హ్యాపీ బర్త్డే అన్నావు, సంతోషంగా ఉందన్నావు. హ్యాపీ బర్త్డే సార్. అయిపోయింది కదా. కంగ్రాచులేషన్స్, మీరు వరల్డ్ రికార్డు పట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది? అరే చాలా హ్యాపీగా ఉంది. ఎంతరా అది ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇందాక ఏం చెప్పారు? ఎందుకంటే ఆయన సినిమాలో నేను నటించిన సినిమాలు అంత హ్యాపీగా ఉన్నాను. హైయెస్ట్ సినిమా చేసింది నేను. నువ్వేరా? నీ కాదు నేను. అసలు ఫస్ట్ ఈయన పేరు రాంగ్. ఈయనకి ఎవరు అంటే మీ పేరెంట్స్ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ మీ కృష్ణ అని పేరు పెట్టడం. ఈయన పేరు రామారెడ్డి అని పెట్టుకుంటే బాగుంటుంది. అసలు పేరే మిస్టేక్. ఇప్పుడు చెప్పరా నువ్వు నెక్స్ట్. ఇంకేం చెప్పింది? నువ్వే మాట్లాడదు ఎక్కువ. కాదురా, అంటే అంటే నిజంగా ఈరోజు ఒక చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ. మీరు అసలు మాట్లాడటమే తక్కువ. మనం డిస్టర్బ్ చేస్తే మొత్తం పోతుంది. ఎందుకు అంత సంతోషంగా అని చెప్పి. చాలా సంతోషంగా ఉంది. ఎంత జగన్ గారు నిష్క్రమిస్తున్నారు, వారు బయలుదేరుతున్నారు. చాలా మళ్ళీ కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలి, మళ్ళీ మీ డైరెక్షన్ లో మీ ఇద్దరు కలిసి 1/2 లాగా ఎగిరే పవర్ లాగా మళ్ళీ ఈసారి 2 in 1 చేద్దాం. మీరు చేస్తారా? ఇప్పుడు అర్థమైంది ఎంత సంతోషంగా ఉంది. చాలా అంటే ఇదని అర్థమైంది. నిజంటే చాలా రోజులు ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉంటాం ఒక ఫ్యామిలీ లాగా. కృష్ణారెడ్డి గారు సార్ మీరు ఇంకా హ్యాపీ నాకు కావాలండి. ఇంకో ప్రొడ్యూసర్ రెడీ. శ్రీనివాస్ గారు మరి ఇప్పుడే శ్రీకాంత్ ప్రపోజల్ చెప్పాడు. సార్ బంగారుకోట సంతోషంగా ఉంది. ఎంత సంతోషం. నువ్వే అన్నావురా, చాలా సంతోషంగా సరే ఎనీవే నేను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రావడం. ఎందుకంటే తెలియాలిరా. దాదాపు 10 ఫిలిమ్స్ నేను కృష్ణారెడ్డి గారు హైయెస్ట్, నేనే కూడా హైయెస్ట్ చెప్పారు. గ్రేట్. మళ్ళీ 2 సార్లు చెప్తాను. 2+10 20 అవుతారు. అది చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 16సారి శ్రీకాంత్ చాలా హ్యాపీగా ఉందని చెప్పినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే ఈయన హౌ గ్రేట్ హీఈస్ అనేది అందరూ చెప్పారు. ఎగిరే పవర్ ఆ సినిమా చెయ్యకూడదు అని డిసైడ్ అయ్యి ఈయన దగ్గర కథ వినడానికి వచ్చాను. ఆయన కథ చెప్పడానికి వస్తాన్నారు. అసలు ఇగో ప్రాబ్లం లేదు ఆయనకి. ఆయన వస్తే ఆయనకి ఇష్టం వచ్చినంత టైం ఉంటారని నేనే మీ ఆఫీస్కి వస్తానని చెప్పాను. నా మేనేజర్ గిరి కూడా ఇక్కడే ఉన్నాడు. మనం చేయకూడదు ఆ సినిమా అని చెప్పాడు. ఈ మధ్య మొత్తం పాటలు చెప్పేస్తున్నారు పబ్లిక్ లో. నేను ఇంకోటి కూడా చెప్పాలనుకుంటున్నా. నువ్వు కూడా దాంట్లో విష్ణుప్రియ హోటల్ అయితే నువ్వు ఆడు మరి. విష్ణుప్రియ హోటల్ చెప్పనా? నాకు గుర్తులేదా? ఓకే వద్దన్నాడు. సో సార్ 15 minutes టైం ఉందండి, నేను తర్వాత బాంబే పీరియడ్కి మారిషస్ వెళ్తున్నా అని చెప్పాను. 12 minutes చెప్పారండి కదీనా. హీ ఈజ్ అమేజింగ్. నేను ఒకసారి మీ దగ్గర ట్రైన్లో వెళ్తా ఉంటే సార్ ఒక చెప్పు మీద కథ చెప్పండి అన్న. ఒక ఇమోషనల్ స్టోరీ చెప్పి మేము అందరం ఏడ్చిస్తాం. He is a great narrator. He is a great narrator and I am so proud to be part of his films. నాకు కూడా శ్రీకాంత్ లాగే చాలా హ్యాపీగా ఉంది. ఎంత హ్యాపీగా ఉంది మీకు? విష్ణుప్రియ హోటల్లో శ్రీకాంత్ గారు 3వ ఫ్లోర్ లో నుంచి 2వ ఫ్లోర్ లోకి వచ్చిన చెప్పి అన్ని కూడా ఏమి సార్ అదే చెప్పనా? ఇది ఏదో చేసేస్తాడు, ఏదో చెప్పేస్తాడు అనుకుంటారు అంతే. నేను చాలా చెప్పాల్సి వస్తుంది. నాకు చెప్పరా? కృష్ణారెడ్డి గారి మా కృష్ బర్త్డే సందర్భంగా అందరూ మా చక్కెర ఏంటంటే సరిగ్గా మాట్లాడుతూ ఒక పాయింట్ తీసుకుంటారు. ఆ పాయింట్ తీసుకుంటే మనం వీక్ అయిపోతాం అనుకుంటాం. కానీ కాదు, ఆడంత మంచోడు, శ్రీకాంత్ అంత మంచోడు ఈ ప్రపంచంలో లేడు, మంచోడు ఈ ప్రపంచంలో లేడు. మన గురువు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు అంత మంచి డైరెక్టర్. నిజంగా చెప్పాలంటే అసలు చిన్న యూనివర్స్లో లేదు. అంటే చెవుకు కూడా అపకారం చేయడం. ఎందుకంటే అంత మంచి వ్యక్తి. పెద్ద ఆర్టిస్ట్ నుంచి జూనియర్ ఆర్టిస్ట్ దాకా మీరు అని అంటాం తప్ప నువ్వు కానీ అరే ద్వారా అంటాం కానీ ఇప్పుడు లేదన్నది. ఎందుకంటే నేను దాదాపు 35 సంవత్సరాలు మా జర్నీ కృష్ణారెడ్డి గారి
శరత్ కెమెరామెన్ గారు, అలాగే మా రైటర్ దివాకర్ బాబు గారు, అలాగే మా నిర్మాత కిషోర్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సుచిత్ర అండ్ అలాగే ఇప్పుడు మా ప్రతాప్ రెడ్డి గారు ఎంటర్ అయ్యారు. సో వారు తీసిన సినిమా వాయిస్ ఇది పెద్ద హిట్ అవ్వాలని, మళ్ళీ కిషోర్ రెడ్డి గారు డైరెక్షన్లో, మళ్ళీ ప్రతాప్ రెడ్డి గారు నిర్మాతగా మేమందరూ మళ్ళీ ఆ సినిమాలో యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అవకాశం కల్పించినందుకు నిజంగా చాలా ఆనందం. అలాగే 45 సినిమాలు బయటగా తీస్తే 40 సినిమాల్లో నేను యాక్ట్ చేశాను, 3 సినిమాలు తప్ప. అలాగే 38 సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అనేది మా విషయం కాదు. ఇప్పుడే చూసిన సాంగ్స్ నిజంగా 35 years బ్యాక్ మేమందరం చిన్నపిల్లలు అయిపోయాం. నేను కానీ, చక్రి కానీ, శ్రీకాంత్ కానీ. అండ్ కృష్ణ గారు కంబ్యాక్ సినిమా #1 సినిమా సాంగ్ వేస్తుంటే అది చాలా చాలా హ్యాపీగా అనిపించింది. గురుగారు అలాగే మీరు మళ్ళీ 100 సంవత్సరాలు ఫంక్షన్ చేసుకొని ఆ ఫంక్షన్లో నేను, శివాజీ, చక్రి, శ్రీకాంత్ నువ్వు కూడా నేను చేయడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరికీ పెద్దలు, పూజలు, ముఖ్యులు శివాజీ రాజు గారు మాట్లాడతారు. ఆ రోజు విష్ణుప్రియ అదే హోటల్లో మేము అందరం కలిసి భోజనం చేశాం. మీరు ఒక్కడే 3rd floor లో ఉన్నాడు. ఇక్కడికి వచ్చేసి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మా గురువు గారి పుట్టినరోజు. గురువు గారు అంటే కన్నా నా సొంత అమ్మాయి పుట్టినరోజు. ఎందుకంటే ఆయన లేకపోతే మేము లేవు. ఆయన 40 సినిమాలు చేస్తే దాంట్లో ఇంచుమించు 20 సినిమాలు పైగానే ఉన్నాయి. అన్ని సినిమాలు పెట్టి ఇల్లంతా షీల్తో నిండిపోయింది ఒక మూమెంట్. అంత గొప్ప డైరెక్టర్. ఆయన గురించి ఒక ముక్క చెప్పచ్చు. ఒక్క సినిమాలో దొంగార్థం లేకుండా ఉంది. మేము అదే ఫాలో అయ్యాం. ఏ సినిమాలోనూ ఒక తప్పుడు ముక్క మాట్లాడలేదు. ఈ రోజు మా ఫేస్ మీద కత్తిరి వాళ్ళే. ఆయన నుంచి నేర్చుకున్నది అది జీవితాంతం పాటిస్తాం సార్. 100 years మీద అలాగే డైరెక్షన్ చేస్తూనే ఉండాలి. ఆలీ, నేను, మా చక్రి, శ్రీకాంత్ చేస్తూనే ఉన్నాం. థ్యాంక్ యూ. లవ్ యూ సార్. అచ్చండి, లవ్ యూ సార్. కృష్ణ లేకుండా సినిమా లేదు మీకు నుంచి అంతే కదా. థ్యాంక్ యూ. శరత్ ఏదో అన్నాడు రా క్షమించాలి. అమ్మే ఓకే 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 ఓకే. ఇంకెవరు ఈ సినిమా హీరో పిడుగు విశ్వనాథ్. ఇద్దరు హీరోల మధ్య చక్కని ఫోటో తీయండి. ఆయన హీరోలు మీరందరూ రావడం వల్ల ఈ ఫంక్షన్ సక్సెస్ అయింది. నాదేమి నేను మామూలుగా మాట్లాడతాను అంతే, అంతవరకే తప్ప మీరు రావడం వల్ల ఈ ఫిలిం సక్సెస్ అయింది. ఫిలిం ఫంక్షన్ సక్సెస్ అయింది, ఫిలిం సక్సెస్ అవ్వబోతుంది. సో మీ అందరూ వచ్చారు కాబట్టి నేను ఇవాళ ఈ ఫంక్షన్ చేసుకోగలిగాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత 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 చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, చాలామంది వచ్చారు. రావడం మూలంగానే నేను ఈ ఫంక్షన్ చేయగలిగాను. నా బర్త్డే అంటే మీకు తెలవందే ఉంది. బర్త్డేతో పాటు ఒక ఒకటి ఇచ్చారు. అది ఏంటంటే అది ఒక మెమోరియల్ ఇచ్చారు. ఆ మెమోరియల్ ఏంటంటే మ్యూజిక్ సంబంధించినటువంటి మెమోరియల్. నేను థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మ్యూజిక్ నేను ఏం మాట్లాడతాను, మాట్లాడితే సరిపెట్టేస్తాను. థ్యాంక్ యూ సార్. నేను మాట్లాడే ముందు ఒకసారి శివ గారు, ప్రభు గారు
డైరెక్టర్ గారు ఒక గ్రూప్ ఫోటోగ్రాఫర్. సార్ అదేనండి.